లెబనాన్ లేదని ఇజ్రాయెల్ కాలింది. నువ్వెవడు మమ్మల్ని అడగలేదు, మాతో డిస్కస్ చేయకుండా నువ్వు లెబనాన్ కూడా ఉందని నువ్వెలా చెప్తావు, నీకు అమెరికా చెప్పిందా, చెప్పినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఏంటి అన్నట్టుగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే లెబనాన్ మీద పెద్ద ఎత్తున దాడి చేసింది. ఈ దాడి వెనక పాకిస్తాన్ కూడా కారణం అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నారు. పాకిస్తాన్ కానీ సరిగ్గా డీల్ చేస్తుంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఇంత పెద్ద దాడి చేసి ఉండే అవకాశం లేదు. ఇజ్రాయెల్ కోపం వచ్చింది, ఇజ్రాయెల్ని పట్టించుకోలేదని అక్కడ దేశంలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఇదో సాకుగా లెబనాన్ మీద జనావాసాల మీద 100 బాంబులు వేసి 10 నిమిషాల్లో 254 మంది చంపింది, 1165 మందిని గాయపరిచింది. సో దీనికి కూడా కారణం పాకిస్తానే, సరిగ్గా డీల్ చేయలేదు. అంటే నీ చేతగానప్పుడు మూసుకొని ఉండాలి కానీ తగుదనమ్మ అని వచ్చేసి ఎంటర్ అయిపోయి దీన్ని చెడగొట్టావు, ఇదేమన్నా ఆషామాషి కాదు అనేది ఇప్పుడు పాకిస్తాన్ మీద ఉంది. అంటే లెబనాన్ ఇష్యూ కూడా అందుకనే ట్రంప్ కూడా లెబనాన్ చర్చల్లో లేదన్నాడు. జేడీ వ్యాన్స్ అయితే లెబనాన్ ఉందని పాకిస్తాన్ ఇరాన్కి చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ జరిగింది, మాకు ఒకటి చెప్పి ఇరాన్కి ఒకటి చెప్పింది పాకిస్తాన్ అని కూడా జేడీ వ్యాన్స్ అన్నాడు. అంటే ఓవరాల్గా ప్రపంచంలో పాకిస్తాన్ రోలు మెచ్చుకున్నారు. ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ ట్రై చేయడం, పాకిస్తాన్ కొంతవరకు సక్సెస్ సాధించింది అని చెప్పి పాకిస్తాన్ మెచ్చుకున్నారు. ఇండియాలో అయితే చూడు మనం ఎప్పుడు పాకిస్తాన్ తిడుతుంటాం, కానీ పాకిస్తాన్ ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపగలిగిన పరిస్థితి మనకుంది పాకిస్తాన్ కంటే. ఎందుకంటే ఇండియా 4th ప్లేస్లో ఎకానమీలో ఉంది, తర్వాత అమెరికాతో క్వాడ్ దీంట్లో ఉంది, చైనాతో షాంఘై కన్వెన్షన్లో ఉంది, ఇటు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో మనం చాబహార్ పోర్ట్ ఇరాన్లో నిర్మిస్తున్నాం, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. సో అన్ని ప్లేయర్స్తో మన గల్ఫ్ దేశాలతో బ్రహ్మాండంగా మనం అక్కడ గుళ్ళు కూడా కట్టించాడు మోడీ గల్ఫ్ దేశాల్లోకి వెళ్ళి. సో అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉన్న మోడీ ప్రభుత్వం దిగి ఉంటే బాగుండేది. అంటే ఇతనేమో సైలెంట్గా భయపడి సైలెంట్గా ఉన్నాడు, పాకిస్తాన్ చూడు అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఏంటి, పాకిస్తాన్ సరిగా డీల్ చేయలేదు అంటే ఇట్లాంటి దాంట్లో తల దూరిస్తే మనకు తలకే ఇబ్బంది అని చెప్పి ఇండియా ఏంటంటే జాగ్రత్తగా స్ట్రాటజిక్ డిస్టెన్స్ అనేది ఫాలో అవుతుంది. అంటే లాంగ్ టర్మ్లో మనం ఈ ప్రాంతంలో మన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన వాళ్ళు 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, అక్కడ నుంచి ఒక 5 లక్షల కోట్లు సంవత్సరానికి వస్తుంది. రెండోది మనకి డిఫెన్స్ అగ్రిమెంట్లు ఇజ్రాయెల్తో ఉన్నాయి, ఇటు ఇరాన్తో మనం అక్కడ కారిడార్ నిర్మిస్తూ ఉన్నాం, పోర్టు నిర్మిస్తున్నాము. సో ఇటు గల్ఫ్ దేశాలతో మనకి లింక్ ఉంది, అమెరికాతో మనకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలా. ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదు. అమెరికాలో కూడా మన వాళ్ళు 54 లక్షల మంది ఉన్నారు. ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా దూరం పాటించి ఇప్పుడు మనకి లాభం వచ్చిందా లేదా పక్కన పెడితే నష్టమైతే రాలేదు కదా. చర్చలు చేయకపోవడం వల్ల మనకు వచ్చిన కొత్తగా నష్టమే ఉంది. కానీ చర్చల్లోకి వెళ్ళి వాడు అపార్థం చేసుకుని వీడు ఇప్పుడు ఇజ్రాయెల్ చూడు పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్తానంటుంది ఇజ్రాయెల్. అంటే ఈ స్థాయి తెచ్చుకోవడం పాకిస్తానే తెచ్చుకుంది. అదంటే దానికి అలవాటు ప్రాబ్లం లేదు. ఆల్రెడీ కింద పడిపోయినాడికి ఇంకెక్కడ పడిపోతాడు, కింద ఆల్రెడీ పడిపోయినాడు. మనం పడిపోలేదు కదా, మనం ఒక స్థాయిలో ఉన్నాము, 4వ ప్లేస్లో ఉన్నాము. అటు ఇటు అయితే మనకి చాలా ఇబ్బంది అనేది మంది. సో ఇప్పుడు అందువల్ల పాకిస్తాన్ సరిగా చేయలేదని అయితే వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సో ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లో చర్చలకు కూడా ఎవ్వరికి నమ్మకం లేదండి. నేను కనీసం ఒక 20-30 మంది స్ట్రాటజిస్టుల వీడియోలు అవన్నీ చూస్తున్నాను, డిస్కషన్లు, CNN, అల్జీరా ఇట్లాంటి అనేక ఛానల్లో. ఎవరికి కూడా అందరూ చెప్పేది ఏమంటే ఈ చర్చలు ఏమి జరగవు, ఇది ఒక ఇంటర్మిషన్ మాత్రమే. ఇంటర్మిషన్ అంటే ఏంటి, మళ్ళీ అమెరికా ఫోర్సెస్ రెడీ చేసుకోవడం, వాళ్ళ డిఫెన్సులు ఖాళీ అయిపోయిన అవన్నీ నింపుకోవడం, ఇలాగా మధ్యలో ఒక ఊపిరి పీల్చుకొని మళ్ళీ రెడీ అవ్వడానికి తీసుకున్న బ్రేక్ మాత్రం తప్ప ఇది ఏమీ జరగదు. పాకిస్తాన్కి అంత సీన్ లేదని చాలా మంది చెప్తున్నారు. నిన్న కూడా కల్నల్ మెక్గ్రెగర్ మన రిపబ్లికన్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఆర్నబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు. అదొక పిక్ పాకెట్ వాడికి ఇచ్చినట్టుగా ఉంది, పిక్ పాకెట్ వాడి దగ్గర పర్సులు తీసుకెళ్ళి అన్నాడు ఆయన ఆర్నబ్. దీంట్లో బాగా కంపేర్ చేశారు. అది పాకిస్తాన్ అట్లాంటిది ఒక పిక్ పాకెటర్, అది ఇండియా చేయగలిగిన పరిస్థితిలో ఉండి కూడా ఇండియా ముందుకు రాలేదు అని కూడా ఆయన అన్నాడు. సో ఓవరాల్ గా ఏంటంటే సరి అయిన పద్ధతిలో డీల్ చేయకపోతే ఇంటర్నేషనల్ విషయాల్లో ఎలా ఉంటది అనేది పాకిస్తాన్ నుంచి